నెల్లూరు నగరం స్టోన్ హాస్పిటల్లో వెలసి ఉన్న శ్రీ కన్నికా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు సోమవారం కన్నికా పరమేశ్వరి అమ్మవారు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మూలావర్లకు పుస్తకాలు, పెన్నులతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. జై వాసవి. ఈరోజు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ శవన్నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు. ఈరోజు సరస్వతి అలంకారము. దీనికి ఉభయకర్తలుగా మా జాయింట్ సెక్రటరీ గారైనటువంటి మునగా వెంకటేశ్వర్లు గారు, వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అట్లాగే రేపు దుర్గాదేవి అలంకారము, మూలవల్లకు కుంభంతో పోయడం, అట్లాగే నిమ్మకాయలతోటి అలంకారం ఉంటుంది. రేపు కూడా చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. ఈరోజు మన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా వచ్చి ఇప్పుడే అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాం. జై వాసవి. జై జై వాసవి. శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. ఈరోజు శవన్నవరాత్రుల సందర్భంగా అందులో భాగంగా ఈరోజు 7వ రోజు, 8వ రోజు. ఈ 8వ రోజు మరి అమ్మవారి దేవస్థానానందు అత్యంత అందంగా మరి సరస్వతి అలంకారం చేయడం జరిగింది. ఈ యొక్క సరస్వతి అలంకారం చాలా చక్కగా మూలవర్లకి పుస్తకాలు, పెన్నులు, అట్టలు, పిల్లలకు సంబంధించిన సరస్వతి విద్యకు సంబంధించినటువంటి మెటీరియల్ తోటి చక్కగా అలంకారం చేయడం జరిగింది. అలాగే మూలవర్లకు కూడా సరస్వతి అలంకారం పూలంగ పల్లకతోటి పెద్ద పూలమాలలతోటి సరస్వతీదేవి అలంకారం చేయడం జరిగింది. మరి ఈ అలంకారం చాలా అద్భుతంగా ఉందని చెప్పి భక్తులందరూ కూడా వారి సంతోషాన్ని వెల్లబోస్తున్నారు. మరి అలాగే భక్తులందరికీ కూడా ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా దేవస్థానం తరఫున ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మునగా వెంకటేశ్వర్లు, వారి కుమారుడు చైతన్య గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఉభయకర్తలుగా వ్యవహరించడం జరిగింది. మరి ఈనాడు ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు, ఇదిగో చూశారు కదా మీరే, రోడ్లో దాకా భక్తులందరూ కూడా క్యూలలో నిలబడి వేచి ఉన్నారు. మరి వీళ్ళనంత తొందరలో వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి అందరికి కూడా అమ్మవారి కృపను కలిగిస్తాం. ఈరోజు మా యొక్క దేవస్థానానికి మరి రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా సందర్శించడం జరిగింది. మరి వారి సందర్శనార్థం అమ్మవారి కృపను పొంది అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి బ్రహ్మాండమైనటువంటి వీణా కచేరీ, ఈ వీణా కచేరీ నెల్లూరులోనే నెంబర్ 1 అటువంటి వీణా కచేరీ ఈరోజు పెట్టడం జరిగింది. చాలా అద్భుతంగా వీణా కచేరీ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ రాత్రి 11 గంటల వరకు కూడా మరి దేవస్థానంలో దర్శనం జరుగుతుంది. అందరూ భక్తులు ఇచ్చేసి అమ్మవారి కృపను పొంది దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా భక్తులందరికీ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానం, స్టోన్ పరమేశ్వరి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి, నెల్లూరు.